సిలికల మర్రి కింద చిన్ని ఆవుల మంద అత్తమెత్తి కొల రాజు ఆవుల విలిసిండు దేవా రామదేమను రావు రత్నమాను రావు గుడి మీద పసిని కొండ గుజ్జంగ దండ శంకరుని పాలిచ్చదాన సిన్ని పైరవను నా పుట్టలు ఈ మీద రావే ఇక పొట్టు సుక్కన రావమ్మ దేవా నా పుట్టలు ఈ మీద దేవా రావే నా పొట్టు సుక్కన రావమ్మ దేవా కొండ రంగులదన కొండ పట్నం లోపల 6,000 అల్లం లొల్లు 3,000 శ్రీమంతులు 9 గొల్ల కలములు నా ఎర్రన్న వందాలి ఇక ఎత్తిపోట్లాడు దేవా కొండ పట్నం లోపల రాదు భార్య వల్లమదేవి అన్నవన్లు పంచపాండ్ల సాటి పాటి గల్ల గొల్లలు అందరికన్నా పెద్దవాడు శ్రీమద్రి తోడబుట్టిండు పెద్దిరా తోడబుట్టి నెలలోక నల్లలోక కత్తల గడ్డ పోలు రాదు ఆడబిడ్డ కొమరగిరి ఎర్రన్న మందాలి ఎత్తిపోట్లాడు దేవా ఈ ఆవులు ఎక్కడ ఉన్నాయి ఆవులను ఎందుకు ఇవ్వాలి ఎవరితోనైతే ఆవులత్తాయి అని అటువంటిగా మాత్రం మాత కురువల లోపల ఆవులను మాత దాచుకున్నది మాత దాచుకున్నందుకు అటువంటిగా గోపాలకృష్ణుడు ఇక మాతలోడు ఆవులు తీసుకురన్నంటే ఎవరి నుంచి కాదు ఎర్ర నుంచి అవుతుంది ఎర్రోడా ఆవులు తీసుకురావని నిన్ను నుంచి అవుతుంది మీ అన్నదమ్ములు ఎమ్మడి పెట్టుకొని అటువంటిగా మాత్రం ఆవులు తీసుకురావాలి అప్పుడు ఎర్రన్న ఏమన్నాడు బావ నన్ను నుంచి ఏడైతుంది అని ఎర్రన్న అన్నాడు ఒరే ఎర్రోడా పాండవల్ల భీముడే బలశాలి గొల్లల్ల నువ్వే బలశాలివి నేను మాయకాడికి ఇస్తానా మీరు మీ సాలి గీకాలే ఏ శాలి కట్టాలే ఆడివేషం మీద వెళ్ళిపోయి నేను మాయకాడికి ఇస్తాను ఈ కాడికి ఉంచబోయి మాతకు కళ్ళ వెళితే మాత కళ్ళు పోయినాక అప్పుడు మాతతో యుద్ధం చేసి మాతను ఓడించి అప్పుడు ఆవలి తీసుకొస్తామని కిష్టుడు సలహా ఇచ్చిన వాళ్ళు అప్పుడు మాత్రం అటువంటి ఎర్రన్న అన్నదమ్ములు ఎమ్మడి పెట్టుకొని మీసాలు గీకి ఏసాలు కట్టి మాయ కాడి వంచబోయి మాత కళ్ళ పెట్టినాక మాత కళ్ళు పోయినాక మాతతో యుద్ధం చేసి మాతను ఓడించి అటువంటి మాత కురువల్ల లోపల ఆవులను ఎర్ర నెట్ట వెళ్తున్నాడు నా సూర్యదేవరావే సుందరి నురావు దేవా నా బత్తిరన్నకు పాలిచ్చే దేవరావే నా పండుమాడు నురావు దేవా నా ఎర్రన్నకు పాలిచ్చే దేవరావే నా లాతమాడి రావమ్మ దేనువా మరడు పాలు విచ్చదానా మల్లె మొగ్గరావు మడి పాలు విచ్చదానా అల్లె మొగ్గరావు తోడు పాలు విచ్చదానా తులసి మొగ్గరావు నా నియముల కన్నా అయోధ్యను రావు దేవా అయితన్న విలుసు గోగల పేరు పెట్టి గులర విలుసు లేగల పేరు పెట్టి దాడి వారిల్లల్లా పోషన్న విలుసుమా ఓరి అంపుల నీ వందో